వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఓన్లీ ఎడిటింగ్ అనమాట. సో ఓన్లీ ఫర్ ఎడిటింగ్ పీసీ బిల్డ్ చేస్తున్నపై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. అండ్ ఈ బిల్లో చూపించే వీడియోస్ కాంపోనెంట్స్ ఏవైతే ఆఫ్లైన్ ఒకసారి చెక్ చేసుకోండి. ఆన్లైన్కి ఆఫ్లైన్కి పైసలు ఏడా తక్కువ మిగులుతున్నాయో అక్కడ పర్చేస్ చేసుకోమని చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే అమెజాన్ వాళ్ళ వెబ్సైట్ నుంచి చూపిస్తే అక్కడ కూడా వాళ్ళకే. కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎడిటింగ్ పీసీ అని చెప్పిన ఒక నా i5 i9 అనుకోవచ్చు కానీ i5 ఎందుకు చూపిస్తున్నావు అని అంటే జస్ట్ బై i5 సరిపోతుంది ఎడిటింగ్ కానీ అవన్నిటికి కూడా. అండ్ ఈవెన్ మంచి విషయం ఏంటంటే బడ్జెట్లో వస్తుంది. నార్మల్గా ఏంటంటే ఇలాంటి పీసీ బిల్స్ ఏంటంటే ప్రాసెసర్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. కొంచెం పైసలు అటు ఇటు అయినా సరే కూడా ఈజీగా బిల్డ్ అయితే చేసుకోవచ్చు అనమాట మీరు. అండ్ ఈ కాంపోనెంట్స్ ఏవైతున్నాయో మీరు ఆఫ్లైన్లోకి వెళ్ళి చెక్ చేసుకొని కంపారిజన్ చేసుకొని ఎక్కడ తక్కువ వస్తే అక్కడ ఆర్డర్ అయితే చేసుకోండి. ప్రస్తుతం ఇక్కడ ఇంటెల్ i5 12400F వచ్చేసరికి అట్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నేను ఎఫ్ సిరీస్ ప్రాసెసర్లని తీసుకొస్తలేనమాట. సో ఎఫ్ సిరీస్ ప్రాసెసర్లు ఏంటంటే ఇండికేటెడ్ గ్రాఫిక్స్ ఉండదు. కానీ ఏంటంటే గ్రాఫిక్ కార్డ్ కొంటాం కదా అసలు ఎందుకు నువ్వు ఎఫ్ సిరీస్ ఎందుకు తీసుకోవట్లేవు, అది ఇంకొంచెం తక్కువగా అంటే ఎస్బై ఎఫ్ వేరియంట్కి నాన్ ఎఫ్ వేరియంట్కి మీకు ఒక 2-3 వేల తేడా వస్తుండొచ్చు. ఇక్కడ కింద రికమెండేషన్స్ కానీ లేకపోతే కంపారిజన్లో వీళ్ళు మెన్షన్ చేసిరా లేదు ఇక్కడ. సో దానికి దీనికి ఒక 2-3 వేల డిఫరెన్స్ అయితే వస్తుంది. ఎందుకు ఇదే తీసుకోమంటారు అంటే ఇంటెల్ వాళ్ళది క్విక్ సింక్ అనేసి కొన్ని కోడెక్స్ అవి కొన్ని చోట్ల యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. సో అందుకే ఇండికేటెడ్ గ్రాఫిక్స్తో పాటే నేను తీసుకోవడం రికమెండ్ అయితే చేస్తున్నాను అన్నమాట. అండ్ ఇక్కడ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ చూసే ముందు ప్రైస్ చూసుకోవచ్చు. 13,790 రూపాయలు ఉంది. సో వాల్యూ ఫర్ మనీ. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి బాక్స్లో కూలర్ వస్తుంది, అది మాత్రం యూజ్ చేయకండి. కొంచెం డిఫాల్ట్గా ఇస్తారు కానీ అంత పర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ అయితే చెయ్యదు అనమాట. సో అఫీషియల్ వాళ్ళ ఇంటెల్ వాళ్ళ స్పెక్స్ చూసుకుంటే మాత్రం వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఇంటెల్ 7 అని పెట్టారు. కానీ యాక్చువల్లీ ఇది 10 నానోమీటర్ ప్రాసెసర్ అన్నమాట. 6 కోర్ 12 థ్రెడ్స్తో పాటు వస్తుంది. బేస్ 2.50 GHz బేస్ ఫ్రీక్వెన్సీ, 4.40 GHz టర్బో ఫ్రీక్వెన్సీ వస్తుంది. 65 వాట్స్ బేస్ పవర్ కన్జంప్షన్. అండ్ మీరు మ్యాక్స్ అంటే ఓ క్లాక్ చేస్తే ఇట్లా 117 వాట్స్ దాకా వెళ్తుంది. క్యాచ్ ఫైల్ చూసుకోవడం మాత్రమే 18 MB క్యాచ్ ఫైల్ ఉంది, షేడ్ స్మార్ట్ క్యాచ్. తర్వాత టోటల్ క్యాచ్ ఫైల్ చూసుకుంటే 22.5 క్యాచ్ ఫైల్ వస్తుంది. 2 years బ్యాకే లాంచ్ అయింది. అండ్ ఈ ప్రాసెసర్ చూసుకుంటే DDR4 అండ్ DDR5 రెండు ర్యామ్ మెమరీలో సపోర్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ మనం ఇవాళ చూసుకుంటే మాత్రమే DDR4 బిల్డ్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఇంటెల్ వాళ్ళది UHD గ్రాఫిక్స్ 730 వస్తుంది అనమాట. అండ్ బేస్ ఫ్రీక్వెన్సీ 300, టర్బో బూస్ట్ చేసే 1.45 GHzకి టర్బో బూస్ట్ అవుతుంది. ఇక్కడ 4K దాకా రెజల్యూషన్ ఉంది, డైరెక్ట్ స్టోర్ సపోర్ట్ ఉంది, OpenGL 4.0 సపోర్ట్స్ ఉన్నాయి, OpenCL 3.0 సపోర్ట్స్ ఉన్నాయి. మల్టీ ఫార్మాట్ కోడెక్ ఇంజన్ ఏదైతే ఉందో ఇది కొన్నిట్లా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా ఇంటెల్ క్విక్ సింక్ వీడియో ఇదొకటి, ఇంటెల్ క్లియర్ వీడియో టెక్నాలజీ కొన్ని ఫీచర్స్ ఏవైతున్నాయో ఎడిటింగ్ పర్పస్ కాడ కొన్ని యూస్ఫుల్ అవుతున్నాయి అనేసి చాలామంది మెన్షన్ చేశారు. కాబట్టి నాన్ ఎఫ్ వేరియంట్ అయితే ఇక్కడ యాడ్ చేయట్లేను. అండ్ ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ మీకు ఇంకేమైనా కావాలి అనుకుంటే ఇట్లా మీరు గ్రాఫిక్ కార్డ్ నుంచి కూడా తీసుకోవచ్చు. కంపల్సరీ ఈ ఇండికేటెడ్ గ్రాఫిక్స్ కావాలని. కానీ ఏంటంటే ఎప్పుడైతే మీకు గ్రాఫిక్ కార్డ్ కొంచెం ఎర్రర్ వచ్చిందంటే డిస్ప్లే ఎర్రర్. సో అప్పుడు ఎక్స్ట్రా గ్రాఫిక్ కార్డ్ ఉంటే ప్రాబ్లం లేదు, కానీ వేరే ఇష్యూస్ ఉంటే కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే నాన్ ఎఫ్ వేరియంట్ తీసుకుంటే బెటర్. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఇక్కడ కోడెక్ చూసుకోవచ్చు. అండ్ PCI 5.0 4.0 వచ్చింది. సాకెట్ LGA 1700 ఉంది. అండ్ ఇన్స్ట్రక్షన్ సెట్స్ మీకు అంతా తెలిసిందే. 64-bit SSD 4.0 SSD 4.2తో పాటు వస్తుంది. ఇక్కడ సెక్యూరిటీకి సంబంధించిన మిగతా అన్నీ కూడా ఉన్నాయి, అన్ని SC ఉన్నాయి, అన్ని అవైలబుల్ ఉన్నాయి అనమాట. సెపరేట్గా మనము ఇన్డెప్త్గా అయితే చెప్పుకోవాల్సిన అవసరం 12400 గురించి రిపీటెడ్గా చెప్తున్నాం కాబట్టి రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోయింది. దీని తర్వాత నేను ఒకటి యాడ్ చేసిన అనుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఎక్కువ యాడ్ అయితే చేసిన ఏంటంటే CPU కూలర్ అనమాట. సో ఇది వచ్చేసరికి ANS eSportsది ఐస్ C12 V2 అనమాట. సో స్పెసిఫిక్గా ఇదే ఎందుకు, ప్లస్ ఇంకోటి 1440 రూపాయలు కూడా ఉంది అన్న కాస్ట్ ఎక్కువ ఉంది కానీ ఎస్ కాస్ట్ ఎక్కువ ఉంది. కానీ ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఇక్కడ పిన్స్ ఇది కాపర్ పైప్స్ ఉంటాయి కదా ఎక్కువ వచ్చినాయి. దగ్గర మీకు ఐ థింక్
6 కాపర్ పైప్స్ అయితే వచ్చినాయి అనమాట. కూలింగ్కి మాత్రం ప్రాబ్లం ఉండదు. అండ్ ఇక్కడ టెంపరేచర్స్కి మంచి ఫ్యాన్ అయితే ప్రొవైడ్ చేసినాడు. RGB ఉంది, పీడబ్ల్యూటర్ ఉంది, హైడ్రో బేరింగ్స్తో పాటు కూడా వస్తుంది. ఎక్కువ వైబ్రేట్ కూడా కాదు, రబ్బర్ ప్యాడ్స్ కూడా ఉన్నాయి కాబట్టి హీట్ అవన్నీ ఇవి యానిమేషన్స్ నార్మల్ పక్క పెడితే ఓవరాల్గా ఒక డీసెంట్ అనమాట. నేను ఐస్ C200 యూజ్ చేస్తున్నా, దీనికంటే తక్కువ వేరియంట్. అది కూడా మీరు ఒకవేళ ఇట్లా తీసుకోవాలంటే ఇక్కడ ఇది యూజ్ చేస్తున్నా C200 అన్నమాట. ప్రస్తుతానికి ఇక్కడ అవైలబుల్ లేదు. C400 దానికంటే ఇది ఎక్కువ కూలింగ్ పైప్స్ వస్తున్నాయి కాబట్టి బాగుంటుంది అనేసి ఇది రికమెండ్ చేస్తున్నాం. అండ్ దీని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే మదర్ బోర్డ్ అనమాట. సో మదర్ బోర్డ్ చూసుకుంటే మాత్రమే చాలా సింపుల్ అండ్ బేసిక్ది తీసుకున్న MSI Pro B660ME మదర్ బోర్డ్ అనమాట. DDR4 వేరియంట్. ఇక్కడ 10,899 అంటే 10,900 రూపాయల మదర్ బోర్డ్ అనమాట. MSI నుంచి మీరు టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు, మంచి ట్రస్టెడ్ బ్రాండ్. ప్లస్ ఇక్కడ B సిరీస్ కాబట్టి VRMs కానీ లేకపోతే iOS కానీ అవి కూడా బాగుంటాయి. కానీ ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ ర్యామ్ స్లాట్స్ ఏవైతే ఉన్నాయో 2 ర్యామ్ స్లాట్స్ ఉన్నాయి. సో ఒకవేళ ఇట్లా మీరు ఎడిటింగ్ పర్పస్కి తీసుకుంటే ఇట్లా కంపల్సరీ 16GB 2 స్టిక్స్ తీసుకోమని అయితే అడ్వైజ్ అయితే చేస్తాను. ఇక్కడ ఫస్ట్ మదర్ బోర్డ్లో చూసుకుంటే పవర్ కనెక్టర్ వస్తుంది CPUకి, తర్వాత మదర్ బోర్డ్కి, తర్వాత ర్యామ్ స్లాట్స్ ఇవి ఉన్నాయి. అండ్ USB 3.2 స్లాట్ వస్తుంది. ఇక్కడ ప్రాసెసర్ పెట్టేస్తారు. అండ్ ఇక్కడ M.2 స్లాట్ కూడా ఉంది గ్రాఫిక్ కార్డ్ పైన. అండ్ ఇక్కడ PCI కనెక్టర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. దీనికి క్యాప్చర్ కార్డ్కి, ల్యాన్ కార్డ్స్కి, లేకపోతే వేరే అడిషనల్ హబ్స్ ఉంటాయి కదా, దానికైతే యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే బ్యాక్ సైడ్లో HDMI పోర్ట్, VGA పోర్ట్స్తో పాటు వస్తుంది. DVI పోర్ట్ ఇది మధ్యకాలం తీసేసారు. అండ్ ఇక్కడ USB చూసుకుంటే మాత్రం 4 USB 2.0 పోర్ట్స్ ఉన్నాయి. USB 2.0 పోర్ట్స్ Gen 1 అనమాట. అండ్ PS2 కనెక్టర్ వచ్చింది. అండ్ ఆడియో పోర్ట్స్, ఈథర్నెట్ పోర్ట్స్తో పాటు వస్తుంది. ఈ డిస్ప్లే పోర్ట్స్ HDMI పోర్ట్ ఎందుకు పెట్టారా అని అంటే ఇప్పుడు స్టార్టింగ్ మనం ఇక్కడ ప్రాసెసర్ ఏదైతే తీసుకున్నామో ఇది ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు కూడా వస్తుంది. అది వీళ్ళ వెబ్సైట్లో చూపించినా కదా, UHD గ్రాఫిక్స్ వస్తుంది. ఒకవేళ ఇట్లా మీ దగ్గర బడ్జెట్ లేదు గ్రాఫిక్ కార్డ్ కొనేందుకు, తర్వాత గ్రాఫిక్ కార్డ్ కొనుక్కుంటా అంతలోపటి గేమింగ్ ఆడుకోవాలా, ఎడిటింగ్ చేసుకోవాలంటే ఈ డిస్ప్లే పోర్ట్స్ నుంచి మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూసుకోవడం మాత్రమే ర్యామ్ అనమాట. ఒకటేసారి 16GB ర్యామ్ అయితే నేను తీసుకోమని చెప్తాను. కోర్సైర్ వెంజన్స్ది 3,600 రూపాయలకి ఈ ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. చాలా అంటే చాలా మంచిగా ఉంది ఈ ర్యామ్. ఇక్కడ ఈ ర్యామ్ల కీ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఏమైనా ఉన్నాయంటే ఇంకేం లేవు. జస్ట్ ఏంటంటే ప్రైస్ 3,600 ఉంది. అండ్ హీట్ సింక్ జరా మంచిగా ఉందన్నమాట. 16GB కాబట్టి మంచి హీట్ సింక్తో పాటు కూడా వస్తుంది అనమాట. కోర్సైర్ నుంచి కాబట్టి చాలా ఫేమస్. LPX సిరీస్ వచ్చేసరికి ఫేమస్ అనమాట. జర ట్రస్టెడ్ ఉంటుంది, బాగా రెప్యుటేషన్ ఉంది ఈ సిరీస్కి, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఏమి ఇష్యూస్ రావనేసి ఈ ర్యామ్ మోడల్ నుంచి అది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే క్రూషల్ నుంచి అన్నమాట. సో క్రూషల్ P3500GBది PCI 3.0 M.2 SSD అనమాట. ఇక్కడ ఇది ఎక్కడ పెట్టుకోవచ్చారంటే ఇక్కడ పిన్స్ మీరు గమనిస్తే స్టార్టింగ్లో ఈ పిన్స్ గమనిస్తే ఇది మీరు మదర్ బోర్డ్ ఉంది కదా, సో మదర్ బోర్డ్లో గ్రాఫిక్ కార్డ్ పైన ఇక్కడ స్క్రూగా అనిపిస్తున్నాయి కదా, అక్కడ పిన్ ఇక్కడ చూపిస్తున్నాయి. సో ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ పైన ఉంది కదా, అక్కడ ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. అక్కడ స్క్రూస్ ఉంటాయి. ఆ మదర్ బోర్డ్ బాక్స్లోనే స్క్రూ ప్రొవైడ్ చేస్తారు. ఆ స్క్రూస్ పెడితే మీకు ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట ఈ NVMe M.2 SSD. సో ఇక్కడ మీకు చాలా స్టోరేజెస్ ఉన్నాయి, చాలా వేరియంట్స్ ఉన్నాయి. ఇక్కడ 4TBది ఉంది, 2TBది ఉంది, 1TBది కూడా ఉంది. కానీ 500GB సరిపోతుంది. దేనికన్నా 500GB అంటే ఇది OSకి, సాఫ్ట్వేర్స్కి అండ్ మిగతా వాటికి ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో వీటికి 500GB సరిపోతుంది. అండ్ దాని తర్వాత గేమ్స్కి మిగతా వాటికి ఏం చేయాలన్నా అంటే ఇక్కడ క్రూషల్ వాళ్ళది BX 1TBది NVMe SSD తీసుకున్నా. క్రూషల్ వాళ్ళది జర బాగానే ఉంటుంది కాబట్టి రెండు కూడా క్రూషల్వే తీసుకున్నా. సో ఇక్కడ క్రూషల్ది M.2 SSD అండ్ క్రూషల్ది నార్మల్ SATA SSD అనమాట. సో SATA అనేసరికి సపరేట్గా ఒక కేబుల్ అయితే వస్తుంది అన్నమాట. మదర్ బోర్డ్లో బ్లాక్ కలర్ లేకపోతే రెడ్ కలర్ కేబుల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ పవర్ సప్లై కూడా కావాల్సి వస్తుంది. అదే M.2కి వచ్చేసరికి అయితే డైరెక్ట్ మదర్ బోర్డ్ నుంచి పవర్ అయితే తీసుకుంటుంది అన్నమాట. ఓవరాల్గా మంచి కాంబినేషన్. ఈ మధ్యకాలంలో హార్డ్ డిస్క్ అయితే చాలామంది అయితే వదిలేసుకోరు కదా, సో అవన్నీ కూడా పక్కకు పెట్టేస్తే ఇది ఒక మంచి అప్గ్రేడ్ అనుకోవచ్చు.
నార్మల్ హార్డ్ డిస్క్ నుంచి ఎస్ఎస్డీకి మంచి పర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది గేమింగ్లో కానీ ఎడిటింగ్లో కానీ. నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో మెయిన్ చూసుకుంటే గ్రాఫిక్ కార్డే కదా. సో ఎన్విడియా వాళ్ళది GeForce RTX 3060 ట్విన్ ఎడ్జ్ GDDR6 12GB గ్రాఫిక్ కార్డ్ అన్నమాట. 3060 వచ్చేసరికి అయితేనేమో చాలా మంచి గ్రాఫిక్ కార్డ్ అయితే అంటారు. సో ఇక్కడ దీంట్లో TI వేరియంట్ కూడా ఉంది, వేరే వేరియంట్స్ కూడా ఉన్నాయి, కానీ 12GB ర్యామ్ వేరియంట్ అయితే సరిపోతుంది ఎడిటింగ్ అవన్నిటికి. ప్లస్ జొటాక్ వాళ్ళది ఎందుకు తీసుకున్నా అంటే ఇక్కడ 3 years వారంటీస్ ప్లస్ 2 years ఎక్స్టెండెడ్ వారంటీస్ కాబట్టి జొటాక్ వాళ్ళ దానికే తీసుకోమని అయితే ఒక అడ్వైస్ అయితే చేస్తున్నాం. లేదు మీ దగ్గర ఇంకా తక్కువకి వస్తుంది అంటే అది కూడా తీసుకోండి. 3 years అంటే కూడా మామూలు విషయం కాదు. అండ్ ఇక్కడ మీరు స్టార్టింగ్లో పిక్చర్లోనే చూసుకోవచ్చు పవర్ కనెక్టర్ అయితే ఇక్కడ మెన్షన్ కూడా చేశారన్న పవర్ కనెక్టర్ ఉందని. ఇక్కడ 8 pin పవర్ కనెక్టర్ అయితే కంపల్సరీ కావాలనేసి. సో దీనికోసం మంచి పవర్ సప్లై అయితే కావాలన్నమాట మీకు. అండ్ ఇక్కడ కింద గ్రాఫిక్ కార్డ్ స్లాట్ చూసుకోవచ్చు, డ్యూయల్ ఫ్యాన్స్తో పాటు వస్తుంది, వెంటిలేషన్తో పాటు వస్తుంది. బ్యాక్ సైడ్ పోర్ట్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ HDMI పోర్ట్ వస్తుంది ఒకటి, అండ్ మిగతా ఇవి కూడా అన్నీ కూడా 3 వచ్చేసరికి డిస్ప్లే పోర్ట్స్ అనమాట. అండ్ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు మెటల్ ప్లేట్ ఉందన్నమాట. కొంచెం హీట్ ఏదైతుందో రెగ్యులేట్ చేసుకోవడానికి. దాని తర్వాత 2 ఫ్యాన్స్తో పాటు వస్తుంది. మంచిగా ఉంది ఈ గ్రాఫిక్ కార్డ్ అయితే, కానీ కాస్ట్ ఎక్కువ అనిపించవచ్చు చాలామందికి. అన్న 27,000 అంటే పోయి. సో దానికి తగ్గట్టే మీకు పర్ఫార్మెన్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. పుట్టి ప్రైస్ అనే కాదు, సో ఎడిటింగ్ పర్పస్కి గేమింగ్ పర్పస్ కూడా మీరు ఆడచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మాత్రం దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇక్కడ క్యూడా కోర్స్ ఎన్ని వస్తున్నాయి అంటే ఇక్కడ 3060లో 2 వేరియంట్స్ ఉన్నాయి. TI వేరియంట్ ఉంది అండ్ ఆల్సో నాన్ TI వేరియంట్ కూడా ఉంది. TIలో మళ్ళీ 8GB ర్యామ్ వేరియంట్ ఉంది, 12GB ర్యామ్ వేరియంట్ ఉంది, GDDR6 వేరియంట్ ఉంది, 8GB GDDR6X వేరియంట్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ ఉంది. 12GB VRAM తీసుకోండి, ఫ్యూచర్లో సరిపోతుంది. కానీ ఇక్కడ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే క్యూడా కోర్లో డిఫరెన్స్ వస్తుంది, బేస్ ఫ్రీక్వెన్సీ కాడ కొంచెం స్లైట్ డిఫరెన్స్ వస్తుంది. అండ్ ఇక్కడ మెమరీ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఆ మెమరీ ఇంటర్ఫేస్ కాడ కూడా కొంచెం డిఫరెన్స్ అయితే వస్తుంది. 192 బిట్ వస్తుంది అన్నమాట. 12GB ర్యామ్ వేరియంట్కి 8GBకి 128 బిట్ అండ్ TI వేరియంట్కి 256 బిట్స్ వస్తున్నాయి. అవి స్లైట్ డిఫరెన్సెస్ తప్పించి మిగతా అన్నిటికి కూడా క్యూడాక్ కానీ HDMI పోర్ట్స్ కానీ వేరే ఏవైతే కనెక్టర్స్ ఉంటాయి కానీ అవన్నిటి కూడా సేమ్ ఉంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చి పవర్ సప్లై కార్డ్ చూసుకుంటే పవర్ సప్లై కార్డ్ కూడా 550 watts పవర్ సప్లై ఉంది. అండ్ దాని తర్వాత TI వేరియంట్ వస్తుంది 600 watts పవర్ సప్లైతో పాటు వస్తుంది. సో ఇక్కడ మెయిన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఇంటర్ఫేస్ అండ్ మెమరీ ఇంటర్ఫేస్, బేస్ ఫ్రీక్వెన్సీ అండ్ క్యూడా కోడ్స్ కూడా కొంచెం స్లైట్ డిఫరెన్స్ అయితే వస్తుంది అన్నమాట. అంటే 20 to 24 18 to 20% అట్లా డిఫరెన్స్ అయితే వస్తుంది. అది తప్పించి మిగతా ఫీచర్స్లో మాత్రం అన్నీ కూడా సేమ్ ఉన్నవి. ఆ ఫీచర్స్లో కానీ అన్నిట్లో కూడా సేమ్ ఉన్నాయి. పవర్ సప్లై కూడా కొంచెం డిఫరెన్స్ అయితే వస్తుంది అనమాట. సో ఇవి పక్కకు పెట్టేస్తే ఓవరాల్గా తీసుకోవాలంటే గ్రాఫిక్ కార్డ్ మంచిదే, ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుంది, గేమింగ్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ పవర్ సప్లై అనుకుంటున్నాం కదా, సో పవర్ సప్లైకి వెళ్ళిపోతాం. సో పవర్ సప్లైకి వస్తారు కూలర్ మాస్టర్ది MWE 650 watts బ్రాంజ్ V2 పవర్ సప్లై అనమాట. 80+ సర్టిఫికేషన్తో పాటు వస్తుంది, బ్రాంజ్ సర్టిఫికేషన్ అనమాట. సో ఇక్కడ ఈ పవర్ సప్లై చూసుకుంటే నేను యాక్చువల్లీ ఇదే మోడల్ యూజ్ చేస్తున్నా. సో ఇదే మోడలే కానీ 650 watts కాదు, 450 watts అనమాట. సో ఇంతవరకు దగ్గర ఒక 2-3 months అయితే 3 years కంప్లీట్ అవుతుంది ఈ పవర్ సప్లై తీసుకొని కూడా. కానీ ఇప్పటికీ ఏ ఇష్యూ కూడా రాలే ఈ పవర్ సప్లై నుంచి. అండ్ ఇక్కడ 120 mm కూలర్ అయితే మంచిగా ప్రొవైడ్ చేస్తుంది, హీట్ని మంచిగా రెగ్యులేట్ చేస్తుంది. అండ్ ఇక్కడ లోపల కాంపోనెంట్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా డ్యూరబుల్ కూడా ఉన్నాయి, చాలా రోజుల దాకా కూడా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ సర్టిఫికేషన్స్ అవన్నీ కూడా చూసుకోవచ్చు, ఏమైనా డౌట్స్ క్లారిఫికేషన్ చూస్తాయి. ప్లస్ ఇక్కడ 5 years వారంటీతో పాటు వస్తుంది కాబట్టి ఏమైనా ఇష్యూ వచ్చినా సరే కూడా వెంటనే రీప్లేస్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ప్రైస్ చూసుకుంటే మాత్రమే 5,411 రూపాయలు ఉంది ప్రైస్. అంతేనే పర్లేదు, బాగా అనిపించింది. సో ఇవన్నీ అయిపోయినవి, కాంపోనెంట్స్ అన్నీ కూడా సెట్ చేసేసాం కదా. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే క్యాబినెట్ చూసుకుంటే కొంచెం బేసిక్ది తీసుకుందాం అనుకున్నపై ఫ్రంట్ ఎక్ వాళ్ళది క్యాబినెట్ అయితే తీసుకున్నాం. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 2,100 అనమాట క్యాబినెట్. ఇక్కడ గేమింగ్ క్యాబినెట్ అన్నమాట. ఇక్కడ ఫ్రంట్లో చూసుకుంటే మొత్తం ఫ్యాన్స్తో పాటు అయితే వచ్చేసింది అన్నమాట. సో RGB కూలింగ్ ఫ్యాన్స్తో పాటు కూడా వచ్చింది.
ఇక్కడ అంతా కూడా బాగానే ఉంది. గ్లాసెస్ అంతా కూడా టెంపర్ గ్లాస్ అంతా కూడా బాగానే ఉంది. సైడ్‌లో ఆర్‌జీబీ ఉంది. ఇక్కడ సైడ్‌లో కూడా వెంటిలేషన్స్ అవన్నీ ఉన్నాయి. స్లైడ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ పైన చూసుకుంటే మాత్రం ఎయిర్ ఫ్లో ఉంది. అంటే టాప్‌లో మీరు ఫ్యాన్స్ 2 ఫ్యాన్స్ పెట్టుకోవచ్చు. 120 మిల్లీమీటర్‌వి కూలింగ్‌కి. అండ్ ఇక్కడ చూసుకుంటే మాత్రమే పవర్ బటన్, రీసెట్ బటన్, యూఎస్‌బీ 3.0 పోర్ట్, ఆడియో అండ్ మైక్ జాక్, యూఎస్‌బీ 2.0వి 2 పోర్ట్స్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. ఇక్కడ లోపల చూసుకుంటే ఏమేమి ఉన్నాయి ఫీచర్స్ అంటే భయ్, లోపల ఇక్కడ మదర్ బోర్డ్ పెట్టుకోవచ్చు. కింద ఎస్ఎంపిఎస్ వస్తుంది. ఇక్కడ గ్రాఫిక్స్ స్లాట్, ఎగ్జాస్ట్ ఏమైనా అడిషనల్ ఫ్యాన్ ఏమైనా పెట్టుకోవాలనుకున్నా సరే పెట్టుకోవచ్చు అన్నమాట భయ్. ప్రొవైడ్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. కొంచెం గేమింగ్ లుక్ లాగా కూడా పనిచేస్తుంది. ఎడిటింగ్ కూడా సరిపోతుంది. సో ఈ క్యాబినెట్ ఏదైతే ఉందో బెస్ట్ అనుకోవచ్చు భయ్ బడ్జెట్లో ఈ ప్రైస్కి. అండ్ బాగుంది. అండ్ ఇవన్నీ కలుపుకుంటే ప్రైస్ ఎంత అయిందని అంటే ఇక్కడ చూసుకోవచ్చు 73,520 రూపాయలు. అండ్ ఈ ప్రైస్ వచ్చేసరికి నేను రికార్డ్ చేసే టైంకి ఈ ప్రైస్ ఉంది. ఫ్యూచర్లో ప్రైస్ ఎక్కువ కావచ్చు లేకపోతే తక్కువ కావచ్చు. అండ్ ఇక్కడ పాజ్ చేసుకొని చూసుకోవచ్చు. ప్రతి ఒక్క కాంపోనెంట్ యొక్క ప్రైస్ అవుతుందో పైన యాడ్ చేసిన కింద టోటల్ వచ్చేసి 73,520 రూపీస్. ఆఫ్లైన్లో మీకు 69,000 68,000 కూడా రావచ్చు అనమాట. ఈ పీసీ బిల్డ్కి సంబంధించిన కాంపోనెంట్స్ కానీ స్పెసిఫికేషన్స్ ఏవైతున్నాయి అవన్నీ కూడా. ఓవరాల్గా ఈ ఇంటెల్ ఎడిటింగ్ పీసీ ఎలా అనిపించింది, మీకు యూస్ఫుల్ అయిందా లేదా, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం వితిన్ 1 డే ఇంకా ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే ఇట్లా పక్కా లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మీరు పీసీ బిల్డ్ వీడియో అయితే చూసిరు కదా. సో ఇది ఓన్లీ ఫర్ ఎడిటింగ్ పర్పస్ అనమాట. మీరు గేమింగ్ అని అదని ఇదని పెద్దగా నెత్తికొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఫర్ ఎడిటింగ్ అనమాట. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి పీసీ బిల్డ్ మీద, ఇంకేమైనా అర్థం కాలేదు అంటే గిట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం వితిన్ 1 డే ఇంకా ట్రై చేస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా చదువుతూ చూసారు వాళ్ళందరికీ థ్యాంక్స్. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.